మనం మనం లాస్ట్ పాఠం ఏం చెప్పుకున్నాం ఒకసారి చెప్పగలరా? పౌలు గారి ప్రయాణాల గురించి చెప్పుకుంటున్నాం. దానిలో రెండో ప్రయాణం గురించి చెప్పుకున్నాం. ఈరోజు ప్రయాణాలు వద్దు కానీ ఒక జనరల్ లెసన్ చెప్పుకుందాం. అదేంటంటే దేవుని కాలం, లేకపోతే కాలము దేవుని వశం, లేకపోతే దేవుని కాల రహస్యం. ఇంతకీ టైం, మీ అందరికి టైం ఉంది కదండి? టైం ఉందా? ఎంత ఉంది చెప్పలేం, కానీ టైం అందరికి ఉంది. మరి దేవునికి టైం ఉందా? మరి దేవునికి కూడా టైం ఉందా అండి? మనం ఎంత అయింది టైం అంటే చెప్తాం, ఇంకా మనకి ఎంత టైం ఉందో మనకి తెలియదు. ఎందుకని? రేపు ఏమి సంభవించునో ఎవరికి తెలియదు, మనుషులు ఎవరికి తెలియదు. అంటే ఎంత టైం ఉందో మనకి తెలియదు. మరి దేవునికి కూడా టైం ఉందా? దేవునికి టైం ఉందా? లేదు. ఎందుకు లేదు? అసలు టైంని ఎవరు చేశారు? దేవుడే చేశాడు. దానికంటే ముందు ఇంతకీ లేదు అంటున్నాం కదా, లేదు అనడానికి ఒకసారి మనం ఆలోచించగలిగితే మనకి ఎలా ఉంది, మనకి ఎలా వచ్చింది టైము? అదే ఎలా వచ్చింది? ఇప్పుడు ఒక రోజు వచ్చిందండి. ఆ రోజు ఎలా వచ్చింది? సూర్యుడు చంద్రుడు తిరిగారు, తిరగడం వల్ల మనకు వచ్చింది. మనం ఎక్కడున్నాం? భూలోకంలో ఉన్నాం కాబట్టి సూర్యుడు చంద్రుడు తిరుగుతున్నారు కాబట్టి వచ్చింది. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది కాబట్టి, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు కాబట్టి పగలు రాత్రి రెండు వచ్చాయి. కానీ దేవుడు ఎక్కడున్నాడు? భూమి మీద కాదు కదా, పరలోకంలో ఉన్నాడు. అర్థమైందా? ఇంకా రోజు రావడానికి ఆస్కారమే లేదు. అంటే దేవుడు మనకున్న ఈ కాలంలో, దేవుడు ఈ కాలంలో లేడు, ఈ కాలానికి పైగా పరలోకంలో ఉన్నాడు. ఇంతకీ ఈ కాలాలు అనేవి ఎవరి ఆధీనంలో ఉంటాయండి? ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనం. కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నవి గనక వాటిని తెలుసుకొనిటే మీ పని కాదు. అంతే కదండి? కాలములు సమయములు తండ్రి ఆధీనంలో ఉన్నాయంట. అంటే టైం అనేది ఎవరి దగ్గర ఉందంట? అంటే మనకి టైం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? అంతే కదండి. మనకి టైం అంటూ ఇవ్వాలి అంటే ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఎందుకంటే టైం అనేది ఆయన దగ్గరే ఉంది. ఒకరికి 40 సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చాడు అనుకోండి దేవుడు, ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చారు. ఒకరికి 10 సంవత్సరాలు ఇచ్చారు అనుకోండి, కొన్ని మందికి 90 సంవత్సరాలు ఇచ్చారు అనుకోండి, ఇవన్నీ ఎవరివ్వాలి? ఎందుకని? ఆ కాలములు సమయములు ఆయన దగ్గరే ఉన్నాయను కాబట్టి ఆయన వశంలోనే ఉన్నాయి. సరే, ఒకసారి చూద్దాం. ఈ కాలం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి వరకు ఉంటుంది? ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం. దేవుడు పగటిని వేర్పరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండును గాకనియు భూమి మీద వెలుగుచుటకు. చాలండి. ఇక్కడ ఏముందండి? కాలములు దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాక. ఎప్పుడు చెప్తున్నారు? భూమిని, చంద్రుడిని, ఈ సూర్యుడిని, ఇవన్నిటిని ఎందుకు చేశానని చెప్తున్నాడు? దినాల్ని సూచించడం కోసం. అంటే సంవత్సరాలు వస్తున్నాయి అంటే, ఈ సంవత్సరాలు వస్తున్నాయి అంటే దేనికి సూచన? ముందే దేవుడు పెట్టాడు. అంటే ఈ కాలాన్ని దేవుడు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ చేసినట్టుగా చేసి దీన్ని ఈ పగలు రాత్రి నేను ఎందుకు చేశానంటే సంవత్సరాల్ని, కాలములను సూచించడం కోసం. మరి ఎప్పటి వరకు ఉంటుంది? భూమి ఉన్నంత కాలము ఈ కాలాలు అనేవి ఉంటాయని దేవుడు చెప్తున్నాడు. ఇదే ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనం. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణమును వేసవి శీతకాలమును రాత్రి పగళ్ళను ఉండక మానవని రాత్రి పగళ్ళు. అంటే టైం అనేది ఎప్పటి వరకు ఉంటుందంటే భూమి ఉన్నంత వరకు ఉంటుందంట. ఇదే మాట ఇంకొక రకంగా దానియేలు గారు కూడా రాస్తున్నారు. అది కూడా చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం.
దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచదు. కాలాంతముందు అంటే కాలానికి అంతముందని దానియేలు గారు చెప్తున్నారు. అది ఆది కాండంలోనే దాన్ని ఏం చెప్పంటే దేవుడు పగటి రాత్రి భూమి ఉన్నంత వరకు ఉంటుందంట. అంటే టైం అనేది దేవుడి దగ్గర ఉంది. టైం అనేది దేవుడే ఇస్తాడు. దేవుడు కలిగించినట్టుగానే చూసాము, దీనికి అంతం పెట్టినట్టుగా కూడా చూసాము. ఇంతకీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ కాలములు వర్షంలో చాలా ఉన్నాయంట. అది ప్రసంగి అయిన సొలొమోను గారు చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి చూద్దామండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి. నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమని సంగతిని స్నేహము చేయుటైనను ద్వేషించుటైనను మనుషుల వశము లేదని సంగతిని అది అంతయను వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింపబూనుకుంటుని. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కాలములు ఈ టైమ్స్ లో ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏంటంటే స్నేహము వైర్యము ఇవి కూడా ఎవరి వశంలో ఉన్నాయంట? మనుషుల వశంలో అయితే లేవంట. ఇంకా ఒకసారి 11వ వచనం కూడా చదవండి. మరియు నేను ఆలోచింపగా సూర్యుడి కింద జరుగుచున్నవి నాకు తెలియబడును. వడిగలవారు ఇదేంటండి? వడిగలవారు అంటే బాగా పరిగెత్తగలవారు. దేనిలో గెలవరంట? పరుగులో గెలవరంట. సరేనండి. ఇంకా బలము గలవారు యుద్ధంలో విజయం వందరా. అదేంటి? సరే. ఇంకా జ్ఞానము గలవారికి అన్నం దొరకదంట. జ్ఞానము తెలివైన వాళ్ళకి ఏం దొరకదంట? అన్నము దొరకదంట. బుద్ధిమంతులు అగుట వలన ఐశ్వర్యము కలగదు. తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్ట వశము చేతనే కాల వశము చేతనే అందరికి కలుగుతున్నాయి అంట. ఇదిగోండి నాకు చాలా తెలివి ఉంది అంటే దేవుడు అంటున్నాడు, అయినా కూడా నీకు ఐశ్వర్యం దొరకదు, అయినా కూడా నువ్వు పరుగు పందెంలో గెలవు, అయినా కూడా నువ్వు యుద్ధంలో గెలవు. ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అంటే కాల వశములోనే జరుగుతున్నాయి అంట. ఇంతకీ ఈ కాలము ఎవరి వశంలో ఉందని చూసాం మనం. ముందుగా మనం చూసిన రెఫరెన్స్ గుర్తుంది కదండి, అపోస్తుల కార్యాల్లో కాలములు సమయములు తండ్రి ఆధీనంలో ఉన్నవి. కాల వశంలో ఇవన్నీ ఉన్నాయి, ఆ కాలము దేవుని వశంలో ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కావాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. సరే, ఇంతకీ ఈ కాలము దేవుని వశంలోనే ఉంది అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేసి నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే, కొంతమంది ఇలా అంటారు కదండి, మీ అందరికి తెలుసు, ఏంటోనండి టైం అంతా బ్యాడ్ గా నడుస్తుంది. మీరు వినుంటారు కదా ఈ మాట, నా టైం బాగోలేదండి, ఇవాళ కలిసే రాలేదంట, ఇవాళ కలిసి రాలేదు, నా టైం బాగోలేదు. దేవుడు దానికి సొల్యూషన్ చెప్తున్నాడు. నేనేం చేస్తానో తెలుసా? దేవుడినైనా నేనేం చేస్తానో తెలుసా? సమయములను నేనేం చేస్తాను?
మార్చుతాను అని చెప్తున్నాడు. ఒకసారి మళ్ళీ చదవండి స్టార్టింగ్ లో. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి. చాలండి. ఇక్కడ దేవుడి నేనేం చేస్తాను అంటే, ఇదిగో నువ్వు అంటున్నావు చూడు, టైం బాగాలేదండి, అన్ని బ్యాడ్ టైమ్స్ నడుస్తున్నాయి, ఇలాంటి సమయాలు ఉన్నాయి చూసారా, ఇలాంటి టైమ్స్ ఉన్నాయి చూసారా, ఇలాంటి వాటిలన్నిటిని నేను మార్చుతాను అంటున్నాడు. ఎందుకని? కాలము ఆయన వశంలోనే ఉంది కదా. ఇప్పుడు మీ దగ్గర పవర్ ఉందనుకోండి, మీరేం చెప్తే అదే. మీరు మీ ఇంట్లో మీకు ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, మీరు ఏ పంట వేయాలనుకుంటే అదే వేస్తారు. ఎందుకని? అది మీ వశంలో ఉంది, మీ కంట్రోల్లో ఉంది కాబట్టి మీ ఇష్టం, మీ మనసుకి ఏది నచ్చితే అదే చేస్తారు. దేవుడు కూడా ఏమని చెప్తున్నాడు? ఇది నా వశములో ఉంది, కాలములు సమయములు నా వశంలో ఉన్నాయి, నేను సమయాల్ని మార్చగలను అని చెప్తున్నారు. నీకు గుడ్ టైమ్స్ కావాలంటే, నీకు మంచి సమయాలు కావాలన్నా, లేకపోతే నీకు చెడు జరుగుతుంది, బ్యాడ్ టైమ్స్ రావాలన్నా, అవన్నీ కూడా దేవుని వశములోనే ఉన్నాయి. నీకు మంచి జరిగిందంటే దానికి కారణం ఎవరు? నీకు చెడు జరిగిందంటే దానికి కారణం ఎవరు? దేవుడే. అంటే మొత్తం అన్ని కూడా దేవుడి కంట్రోల్లో ఉన్నాయి. కొన్ని చెడు జరిగిన సందర్భాలు చూద్దాం. ముందుగా ఏలీ కుమారులు మీకు గుర్తున్నారు కదా, అది చూద్దాం. ఒకసారి చూద్దాం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. నరుడికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవరు విజ్ఞాపన చేయగలరు అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మాటలను వినలేదంట. ఎందుకు వినలేదు? దేవుడు వాళ్ళ టైం ని మార్చేశాడు. వాళ్ళకి ఏంటంటే ఇక మరణం అనేది దేవుడు ఫిక్స్ చేసేసాడు. ఎందుకని? వాళ్ళు చేసిన దుర్మార్గం అంత హైగా ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళని ఇంకా చంపేయాలి కాబట్టి వీళ్ళు ఇక నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు మారరు. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ దేవుడికి ఆల్రెడీ తెలుసు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ కాలాన్ని మార్చి ఆయన ఏమంటున్నాడంటే, నేను చంపదలిచాను కాబట్టి వాళ్ళు ఇంక నీ మాట వినరు. ఎందుకంటే భవిష్యత్తు దేవుడికి తెలుసు. దేవుడికి ఏం తెలుసు? భూతము తెలుసు, ప్రజెంట్ తెలుసు, భవిష్యత్తు తెలుసు. అంతే కదండి, 3 కరెక్టే కదా. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, ప్రెసెంట్, పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. ఇలా ఈ 3 కాలాలు దేవునికి తెలుసా? ఒకసారి చూద్దాము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడును నేనే అని సర్వాధికారి అయిన ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఆల్ఫా ఒమేగా అంటే ఆది నుండి అంతం వరకు, అంటే A to Z. గ్రీక్ లో ఆల్ఫాతో స్టార్ట్ అయ్యి ఒమేగాతో ఎండ్ అవుతుంది. ఇక్కడ ఆతో ఎండ్ అయ్యి బండిరాతో ఎండ్ అవుతుంది, A to Z లాగా. అలాగే అక్కడ కూడా ఆల్ఫా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నవాడు నేనే. ముందు పాస్ట్ లో ఉన్నది నేనే, ప్రజెంట్ లో ఉన్నది నేనే, ఫ్యూచర్ లో ఉన్నది కూడా నేనే. ఎందుకని? 3 కాలాలు ఎందుకు దేవునికి తెలుసు? దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అంటే ఫ్యూచర్ లో మీరు దేవుళ్ళలో ఉంటారో లేదో కూడా దేవునికి తెలుసు. మీరు పరలోకం వెళ్తారో లేదో కూడా దేవునికి తెలుసు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఇక్కడ ఇన్ని మంది ఉన్నారు, ఎవరెవరు మారతారో ఎవరెవరు మారరో అవన్నీ తెలుసు. అవన్నీ తెలుసు కాబట్టి ఇవన్నీ తెలిసిన దేవుడు, భవిష్యత్తు జ్ఞానాన్ని తెలిసిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో వాళ్ళని చంపాలి. ఏలీ సందర్భాన్ని చూస్తే ఇదిగో ఇంకా వాళ్ళు మారే ఛాన్స్ అనేది లేదు. ఇంకా దేవుడు వాళ్ళకి ఏం చేశాడంటే డెత్ సెంటెన్స్ ని ఖరారు చేశాడు. అంటే ఇంకా వాళ్ళని చంపదలిచాడు. అలాగే సౌలు సందర్భం చూద్దామండి. 2వ దినవృత్తాంతములు 10వ అధ్యాయం 14వ వచనం.
సౌలు ఏం చేశాడు? దావీదుని చంపాలనుకున్నాడు. దావీదు మీద విషపు చూపు నిలిపినట్టుగా మనం చూసాం. ఎన్నోసార్లు చంపాలనుకున్నాడు, కానీ ఏమైనా సక్సెస్ అయ్యాడా? అవలేదు. ఎందుకని? ఎన్నోసారి బాణం వేశాడు. సౌలు అసలు ఎవరిని చంపాడు? ఎవరి మీద యుద్ధానికి వెళ్ళి విజయం సాధించాడంటే ఫిలిష్తీయుల మీదకి వెళ్ళి యుద్ధం సాధించాడు. మరి అలాంటి వ్యక్తి బాణం వేస్తే దావీదుకి తగలకపోవడం ఏంటి? మంచి నేర్పరే కదా. అంటే దేవుడు ఆయన తన ఆధీనంలో పెట్టుకున్నాడు. కానీ సౌలు ఎంత విచిత్రంగా చనిపోయాడు మనం చదివాం కదండి. ఆయన మీద ఎవరు కావాలని ఏమీ వేయలేదు, కానీ బాణం ఏం చేశారు? మామూలుగా సైన్యంలో యుద్ధం జరుగుతున్నప్పుడు బాణం వచ్చి ఆయనకి తగులుతుంది, తర్వాత ఆయనే పొడుచుకుని చచ్చిపోతాడు. 1వ దినవృత్తాంతంలో 10వ అధ్యాయం 14వ వచనం, 13 10-13. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయకుండా కర్ణ పిశాచు యొద్ద విచారణ చేయటం వలన ఏం జరిగిందంట? వెదకినందుకును సౌలు హతమాయను. తర్వాత రిఫరెన్స్ కూడా చెప్పండి. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష విధించి రాజ్యమును యెషయి కుమారుడైన దావీదుకి. ఎందుకు దేవుడు మరణ శిక్ష విధించాడంట సౌలుకి? ఎందుకంటే అతను దేవుడు సౌలుకి కొంతకాలం ఇచ్చాడు. ఈ కాలంని సద్వినియోగపరుచుకుని దేవునికి ఇష్టడుగా ఉండాలి. ఇష్టంగా ఉండనప్పుడు జరిగే పరిస్థితి ఎలా ఉందంటే ఆయనే చంపించాడు. ఎందుకంటే సౌలు ఎవరో కొడితే తగలలేదండి. సైన్యంలో వాళ్ళు అదేంటి యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకటి వచ్చి తన నీకు తగులుతుంది. సో ఇంతకీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ కాలంలో దేవుడు ఏం అనుకున్నాడో అదే జరుగుతుందని ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. ప్రసంగి గారు ఏం చెప్తున్నారంటే 3వ అధ్యాయం 11వ వచనం. అంటే మనం ఎన్నైనా అనుకోవచ్చు, కానీ దేవుడు అనుకున్నది మాత్రమే నెరవేరుతుంది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం, 11వ వచనం. వేని కాలమునందు అవి చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించాడు. సమస్తాన్ని దేవుడు ఏం చేశాడంట? నియమించాడు. ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. నరుడి హృదయములలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమగును. అంటే మనం ఎన్నో ఆలోచన చేస్తాం, కానీ ఏది కరెక్ట్ అవుతుంది? దేవుడు అనుకున్నదే అవుతుంది అంటండి. దీనికి అంటే మనకి ఈ రిఫరెన్స్ ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇదిగో భూమి మీద జరుగుతున్నవన్నీ ఎవరి అధికారంలో జరుగుతున్నాయి? దేవుడి అధికారంలో. నీకు మేలు జరిగిన కీడు జరిగిన రెండు కూడా దేవుని కనుసన్నల్లోనే మొత్తం అంతా జరుగుతుందని మనకు అర్థమవుతుంది. అలాగే మనం ఇంకొక విషయం గురించి ఆలోచించగలిగితే, దావీదు కుమారుడైన అబ్షాలోము ఉన్నాడు కదండి. ఈ వ్యక్తి గురించి ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఇతను చాలా అనేకమైన పాపాలు చేస్తాడు. ఇలా అనేకమైన పాపాలు చేసినప్పుడు ఆయన దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరు? అహీతోపేలు అని ఒక వ్యక్తి ఉంటాడు. అతడు ఒక మంచి ఆలోచనని చెప్తాడు, కానీ ఆ ఆలోచనని లక్ష్య పెట్టాడు. ఎందుకు లక్ష్య పెట్టాడంటే, దేవుడే అలా ఆలోచనని మార్చేస్తాడు. ఆ ఆలోచన ఏంటో ఒకసారి చూద్దాం. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన, అంటే దేవుడు దగ్గర అడిగితే వచ్చే ఆలోచన ఉంటుంది చూసారా? దేవా ఏం చేయాలని అడిగితే ఆలోచన వస్తుంది చూసారా? అలాంటి ఆలోచన అహీతోపేలు ఆలోచన లాగా ఉండేదంటండి. అంటే అహీతోపేలు ఎలా ఎంత కరెక్ట్గా చెప్పేవాడు అంటే, దేవునికి అనుసారం, అంటే కరెక్ట్గా దేవుడు చెప్తే ఎలా చెప్తాడో అలాగే
అంత మంచి ఒక వ్యక్తి అహీతోపేలు. అబ్షాలోము ఉన్నాడు. దావీదు దగ్గర నుంచి ఒక ఆనవాయితీగా వస్తుందంట. తర్వాత రిఫరెన్స్ కూడా చదవండి. దావీదును అబ్షాలోమును దాన్ని అట్లే ఎంచుచుండిరి. దావీదును అబ్షాలోమును దాన్ని అలాగే ఎంచుచున్నారంటే ఏంటి, అహీతోపేలు ఏది చెప్పినా కూడా అది దేవుడి దగ్గర విచారణ చేసి చెప్పిన ఆలోచన లాగానే ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా దాన్ని ఫాలో అయ్యేవారు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, దావీదు తన భార్యలతో లేకపోతే తన భార్యలతో వెళ్ళిపోతున్నప్పుడు అబ్షాలోము ఏం చేస్తాడంటే అప్పుడు చంపడానికి ఒక టైం అన్నమాట. ఈ అహీతోపేలు ఏం చెప్తాడంటే, ఇప్పుడు కానీ నువ్వు చంపేశావంటే ఖచ్చితంగా చచ్చిపోతాడని చెప్తాడు. అంత మంచి వ్యక్తి చెప్తున్నప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. కానీ అప్పుడు దేవుడు రంగంలోకి ఇంకో వ్యక్తిని దింపుతాడు. అది కూడా చూద్దాం. నెక్స్ట్ అధ్యాయం 10వ వచనం చదవండి. 17వ అధ్యాయం 10వ వచనం. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు. హూషే అనే ఒక వ్యక్తి ఉంటాడండి. ఇతను దావీదుకి చుట్టమే. ఇతను వచ్చి అబ్షాలోముకి ఏం చెప్తాడంటే 10వ వచనం, నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇజ్రాయేల్ వారందరూ ఎరుగుదురు గనుక సింహము గుండి వంటి గుండి గలవారనియు సైతము దిగులందరు. కాబట్టి నా ఆలోచన ఏమనగా, దాని నుండి బెర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా ఇజ్రాయేల్ అందరినీ నలుదిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయంగా యుద్ధమునకు పోవలెను. ఇతను ఇక్కడ సారాంశం ఏంటంటే, ఈ 17వ అధ్యాయంలో జరుగుతుంది. ఇది ముందు అధ్యాయం. ఇక్కడ అహీతోపేలు ఏం చెప్తాడంటే, మనం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి, చంపడానికి వెళ్ళాలి. కానీ దేవుడు ఒక కొత్త క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసి, లేదు ఎలుకబంటి తన పిల్లల్ని వేరు చేసేస్తే ఎంత కోపంగా ఉంటుందండి, చాలా కోపంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు దావీదుకు చేసిన కీడు కూడా అలా ఉంది. దావీదు ఒక్కసారిగా 10,000 మందిని చంపేయగలడు, నువ్వు వెళ్ళావా అయిపోతావు అని చెప్తాడు. ఇప్పుడు అబ్షాలోము ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినాలి, అహీతోపేలు మాట వినాలి. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా ఉంటుందంట అతని మాట. కానీ దేవుడు ఏం చేశాడంటే మార్చేశాడు. అబ్షాలోము ఏం చేస్తాడు, వెళ్ళాడు. అది ఎందుకు వెళ్ళాడో ఇక్కడే రాసి ఉంటుందండి, ఒకసారి చూద్దాం. 18వ అధ్యాయం 14వ వచనం. యోవాబు నీవు చేయు వరకు ఒక్క నిమిషం అండి, 17లోనే 14 చదవండి. అబ్షాలోమును వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హూషే చెప్పిన ఆలోచన అహీతోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఎంచుకుని ఏలియనగా యెహోవా అబ్షాలోము మీద ఉపద్రవము రప్పించగలనందులకై అహీతోపేలు చెప్పిన యుక్తము గల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించుకొనెను. మనుషులకు చాలా మంచి ఆలోచన రావచ్చు. అహీతోపేలు చెప్పిన ఆలోచన నిజంగా గానీ అప్పుడు గానీ అబ్షాలోము వెళ్ళి దావీదుని దగ్గరికి వెళ్ళితే అప్పటికప్పుడు దావీదు చచ్చిపోయేవాడు. కానీ దేవుడు ఏమనుకున్నాడు, అబ్షాలోముని చంపాలి. గురి ఎవరికి పెట్టాడు, దేవుడు. కానీ మొత్తం అంతా ఇప్పుడు ఎక్కువ ఆధిక్యం ఎవరు ఉన్నారంటే అబ్షాలోము ఉన్నాడు. సో అతను వెళ్ళి గానీ టచ్ చేశాడా దావీదుని, దావీదు చచ్చిపోవాలి. కానీ ఇతనికి మంచి ఆలోచన వచ్చింది. ఎవరికి, అహీతోపేలుకి. నీకు ఎంత మంచి ఆలోచన. ఫస్ట్ రిఫరెన్స్ మనం ఏం చదువు, అనేకములు ఉంటాయి కానీ యెహోవా చెప్పింది మాత్రమే స్థిరమవుతుంది. ఇక్కడ అహీతోపేలు ఆలోచన కరెక్టే. అలాగే అంతకు స్టార్టింగ్ లో మనం ఏం చదువు, బలవంతులైన వారు యుద్ధం గెలవరంట. ఇక్కడ అహీతోపేలు చెప్పిన ఆలోచన చాలా గొప్పదే కానీ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే దేవుడు ఉపద్రవం ఎవరి మీదకి రప్పించాలనుకున్నాడు, అబ్షాలోములోకి, తన కొడుకు దావీదు కొడుకు మీదకి రప్పించాలనుకున్నాడు. కాబట్టి అక్కడ అహీతోపేలు యొక్క ఆలోచనని సక్సెస్ అవ్వనివ్వలేదు. సరే, ఇంకా ముందుకు వెళ్తే ఇదేంటండి, దేవుడు అన్ని చెడ్డయే చేస్తాడా, అక్కడేమో సౌల్ని చంపించేశాడు, ఇక్కడేమో అంతకుముందు ఏలీ కుమారుని చంపించేశాడు, ఇక్కడేమో అబ్షాలోముని చంపిస్తాడంటే వీళ్ళ ఫ్యూచర్ దేవుడికి తెలుసు కాబట్టి, ఇక వీళ్ళు మారరు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని చంపాలని నిశ్చయించుకున్నాడు. వాళ్ళకి అవకాశాలు ఇచ్చి 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 ఏం చేశాడు దేవుడు, ఇంకా దాన్ని క్లోజ్ చేస్తాడు. వాళ్ళకి ఇచ్చిన కాలం అయిపోయింది. ఇంకా దేవుడు ఇక వీళ్ళు చావడానికి, ఇక వీళ్ళకి డెత్ సెంటెన్సే నేను ఇవ్వాలనుకున్నాడు. అందుకే చంప ఉద్దేశించినవి అని మనం ఆ మాటను కూడా మనం విన్నాం. సరే, ఇంతకీ
మనం ఇప్పుడు వరకు కొన్ని నెగిటివ్ సినారియోస్ చూసాం, అంటే అన్ని నెగిటివ్ లో అంటే అందరూ కొట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక మంచి సినారియో చూద్దాం, పాజిటివ్. ఇది కూడా చూద్దాం. మీ అందరికి హిజ్కియా తెలుసు కదండి, ఏం చేస్తాడు? దేవుడికి ప్రార్థన చేస్తాడు. అతనికి 15 సంవత్సరాలు చూద్దాం, అది కూడా చూద్దాం. 2వ రాజులు 20వ అధ్యాయం మొదటి నుంచి. ఈ రిఫరెన్స్ ని బట్టి మనకు ఒక మంచి విషయం అర్థమవుతుందండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోసు కుమారుడును ప్రవక్తనైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బతకవు కనుక ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా నీవు నీ ఇల్లుని చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడు కనుక అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకుని యెహోవా యథార్థ హృదయుడా సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమును అని. చాలండి. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే ఒక భక్తుడి దగ్గరికి ప్రవక్త అయిన యెషయా గారు వచ్చి, ఇదిగో నీ టైం అయిపోయింది, దేవుడు ప్రతి వాళ్ళకే టైం ఇస్తాడు, నీ టైం అయిపోయింది, యూ హ్యావ్ టు, నువ్వు నీ ఇంటిని చక్కబెట్టుకోవాలి అని ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో మనకి మనుషులకు ఉన్న ఆలోచన ఏంటి? ఇంకొంచెం బతకాలి. అదే కదండి చాలా మంది కోరుకునేది. చాలా మంది కోరుకునే ఒక ఆలోచన ఏంటంటే ఇంకా కొన్ని రోజులు, ఇంత త్వరగాన. కానీ దేవుడు ఏం చేసినా అది పర్ఫెక్ట్ గా చేస్తాడు. ఎందుకని? ఆయనకి భవిష్యత్తు తెలుసు కదా. అందుకని హిజ్కియాకి మంచి టైంలో మరణం ఇచ్చాడండి. ఎందుకంటే అప్పుడు నీతిమంతుడిగా ఉన్నాడు అతను. దేవుడికి ప్రార్థన చేయగా దేవుడు తన ప్రార్థన ఒప్పుకున్నాడు అంటే ఎంత మంచివాడండి. ఇదిగో కృపతో జ్ఞాపకం చేసుకోమను, ఎంత మంచి ప్రవక్తంతో నేను ఉన్నానో నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోమంటే దేవుడు ఇంకా అసలు యెషయా ముందు వెళ్ళాడు. అప్పుడే వెంటనే మళ్ళీ సమాధానం వచ్చేస్తుంది. ఏమని? నీకు 15 సంవత్సరాలు ఆయుష్నిస్తున్నాను. కాలం ఉంది అంటే దానికి లెక్క ఉంటుంది. ఆ లెక్కలో నువ్వు ఆ టైం ఇచ్చాడంటే దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఇక్కడ హిజ్కియా చేసిన తప్పు ఏంటంటే 15 సంవత్సరాలు అయితే అడిగాడు, కానీ ఆ 15 సంవత్సరాలు ఎక్స్ట్రా 15 సంవత్సరాల్లో మంచిగా అయితే ఉండలేకపోయాడండి. ఇంతకీ వచ్చిన నష్టం ఏంటంటే ఆయన గర్వించాడంట. ఒకసారి అది కూడా చూద్దాం. ఇది యెషయా గారు, ఈ ప్రవక్త అయిన యెషయా గారు ఉన్నారు చూసారా, ఆయన తన గ్రంథంలో రాస్తున్నాడు. యెషయా గ్రంథం 39వ అధ్యాయం మొదటి నుంచి. యెషయా గ్రంథం అదే సందర్భాన్ని ఇందాక వచ్చి చెప్పిన ప్రవక్త ఎవరండి? యెషయా గారు. అందుకే ఆయన రాసిన గ్రంథంలో యెషయా గ్రంథం 39వ అధ్యాయం మొదటి నుంచి. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోదప్పదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్కియా దోతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంట ఏమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో. ఇక్కడ ఇతను ఏం చేసిన తప్పేంటో ఇక్కడ మనం ముందు చూస్తున్నాం. ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ ఇదిగో మా ఇజ్రాయెల్ రాజ్యంలో ఇవున్నాయి. అసలు శత్రువుకి మొత్తం అంతా చెప్తున్నాం అనుకో, రేపు యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఈజీగా. అసలు మన ఇండియా వాళ్ళు దేని గురించి బాగా తెలుసుకుంటా జాగ్రత్త పడతారు తెలుసా? ఎక్కడెక్కడ మిలిటరీ బేస్లు ఉన్నాయో అవి చాలా పకడ్బందీగా ఉంటాయండి. ఎందుకంటే ఒకవేళ యుద్ధం వచ్చింది అనుకోండి, ఇండియా వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలని తీయాలి. ఇప్పుడు చైనా వాడికి ఇదిగో తమిళనాడులో ఒక చోట వీళ్ళకి ఆయుధ కర్మాగారం ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఒక చోట ఉంది, ఇదిగో హిమాచల్ ప్రదేశ్ లో ఒక చోట ఉంది. ఈ 3 చోట్ల నుంచి అన్ని చోట్లకి సరఫరా అవుతున్నాయి అని అర్థమైంది అనుకోండి,
వాళ్ళు ఏం చేస్తారు, ఆ మూడిట్ని లేపేస్తారు. ఇంకా మన దగ్గర ఏముండవు. అందుకే మన దగ్గర ఎంత ఏమున్నాయో అవన్నీ ఎవరికి చెప్పకూడదు. చెప్పామనుకో శత్రువుకి, ముందు ముఖ్యంగా శత్రువుకి. ఇక్కడ ఎవరో నువ్వు రోగి కదా బాగైపోయాను వస్తే అతనికి ఏం చేస్తున్నాడు, హిజ్కియా మొత్తం అంతా చెప్పేస్తున్నాడు అంటే ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో. తర్వాత మూడో వచనం కూడా చదవండి ఒకసారి. 3వ వచనం ముందు సమస్తమును వారికి చూపించను. సమస్తమును మొత్తం చూపించేశాడంట. ఇదిగో అసలు ఇంత ఎందుకు చూపించాడు, ఇదిగో నాకు ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది అని గర్వపడ్డాడు, చూపించాడు. దాన్ని 2వ దినవృత్తాంతంలో 32:24 దేవుడు ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దామండి. 32వ అధ్యాయం 24వ వచనం. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా నేను అతనికి ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసాను. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించక అతని మీదకి ఇతని మీదకి యోధా యెరూషలేము మీద కూడా శాపం వచ్చింది. అంతేకాకుండా తన కుమారులను కూడా నపుంసకులుగా అనే ఒక శాపం కూడా ఇతనికి వస్తుందండి. అంటే ఇక్కడ ఇంత శాపాన్ని ఇతను ఎందుకు కొని తెచ్చుకున్నాడండి, ఆయుష్ పెరగడం వల్ల. అంటే ఆయుష్ ఉన్న వాళ్ళకి ఒకటి ఉంది ఏంటంటే నీకు ఇచ్చిన టైం ని నువ్వేం చేయాలి, సద్వినియోగపరుచుకోవాలి. హిజ్కియాకి దేవుడు టైం ఇచ్చాడు, ఆ టైంలో సద్వినియోగం చేసుకున్నాడు. కానీ ఏం చేశాడంటే ఆశ కోసం ఇంకొక కొన్ని సంవత్సరాలు అడిగాడు. 15 సంవత్సరాలు. మంచి వ్యక్తే, దేవుని కోసం బతికిన వ్యక్తే, మంచి ప్రవక్తను కలిగిన వ్యక్తే. కానీ ఈ 15 సంవత్సరాల్లో ఏమైపోయింది, మొత్తం పోయింది, వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు తిన వలన ఏమైందంటే శాపం వచ్చిందంటే ఎవరి మీద, తన మీద, యూదుల మీద, అలాగే కుమారుల మీద కూడా. ఇంత పెద్ద శాపాన్ని తెచ్చుకోవడానికి ఏంటంటే కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. అవి తెలుసుకున్నట్టు నీ పని కాదు, అవన్నీ నీకు అనవసరం. నువ్వేం చేయాలంటే నీకు ఇచ్చిన కాలంలో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దానిలో దేవుని కోసం బ్రతకాలి. రేపేమి సంభవించినో మనకు తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండమని బైబిల్ చెప్తుంది. అంతేగాని నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని కాదు. అయితే సరేనండి, ఇంతకీ మనం ముందు ఒక స్టెప్ బ్యాక్ వేసి మనం ముందు ఏమనుకున్నాం, ఏంటోనండి టైం అంతా బాగోలేదు, ఈ టైం అంతా బాగోలేదన్న దానిలో బ్యాడ్ కేసులు అని చెప్పుకున్నాం కదండి. వీళ్ళందరూ ఇప్పుడు దాకా మాట్లాడుకున్నవన్నీ ఏంటి, బాగోక వీళ్ళందరూ ఏమైపోయారు, దేవుడే వీళ్ళ టైం ని బ్యాడ్ చేసేసాడు. ఎందుకంటే భవిష్యత్తు తెలిసిన దేవుడు వీళ్ళకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా వీళ్ళు ఏం చేసుకోలేదు, యూజ్ చేసుకోలేదు. ఇంకా భవిష్యత్తు తెలిసిన జ్ఞానం దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరినీ ఇంకా చంపాలనుకున్నాడు. అలాగే తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు దేవుడు. ఇంతకీ కొన్ని మంచి వచనాలు కూడా చూద్దాం. ఇంతకీ అసలు నిజంగా మంచిగా ఉండాలి, మంచిగా చేయాలంటే యోసేపు గారి సందర్భాన్ని ఒకసారి ఆలోచిద్దామండి. ఆయనకి ఏం జరిగింది, అన్నదమ్ములు అమ్మేశారు, గొంతులో పడేశారు. కానీ భవిష్యత్తు ఎవరికి తెలుసు, దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఇతను తీసుకెళ్లి ఫరో తర్వాత రాజంతటి వాడిగా దేవుడు చేశాడు. అంటే దేవుడు ఎలా మార్చేశాడు, ఇతని టైం ని ఎలా మార్చేశాడు, గుడ్ టైం కింద మంచి సమయాన్ని, మంచి అంటే మనం ఏమనుకున్నాం ఇదంతా బ్యాడ్ టైం నడుస్తుందని. ఇప్పుడు ఆయన కూడా ఏమనుకోవచ్చు, యోసేపు గారు కూడా అలా అనుకోలేదు. యోసేపు గారు ఏమనుకోవచ్చు, మొత్తం అంతా బ్యాడ్ అయి నడుస్తుందండి, ఇదిగోండి మొన్నే గొంతులో పడేశారు, మళ్ళీ ఇక్కడ అమ్మేశారు, మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేయలేదండి, మళ్ళీ ఇవిడేమో నా మీద నిందేసింది, ఇప్పుడు నన్ను ఏకంగా తీసుకొచ్చి జైలు అధికారిలో పెట్టారు. పోనీ జైలు అధికారికి చెప్తేనేమో ఆయనేమో సైలెంట్ గా ఉన్నాడు. ఇలా ఇంత ఇవన్నీ చూస్తే బ్యాడ్ టైం మొత్తం బ్యాడ్ టైమే. కానీ దేవుడు ఆ బ్యాడ్ టైం ఏం చేస్తాడు, గుడ్ టైం గా చేస్తాడు. ఇంకా యాకోబు కుటుంబం అండి, యోసేపు వలన అందరూ కరువులో ఉంటే వీళ్ళు ఐగుప్తులో ఏం చేశారు, హాయిగా తిన్నారు. ఇదంతా ఎవరి వలన, దేవుడి ప్రణాళికలో భాగం ఇది. అంటే దేవుడు నీ కాలాన్ని ఎలాగైనా మార్చగలడు. ఎలా మార్చగలడు, మంచిగా ఉన్నదాన్ని చెడుగా అయినా మార్చగలడు, చెడుగా ఉన్నది మంచిగా అయినా మార్చగలడు.
యెజబెల్ మీకు తెలుసు, అతని భర్త కూడా ఆమె భర్త కూడా ఆహాబు. వీళ్ళిద్దరూ అంత మంచి వాళ్ళు ఏం కాదు. కానీ ఒక జరిగిన సందర్భాన్ని బట్టి దేవుడు కీడుని తగ్గించాడు కొంచెం. అది చూద్దామండి. మొదటి రాజులు 21వ అధ్యాయం 29వ వచనం. మొదటి రాజులు 21:29. ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుల సమయమందు కాలమందు అతని కుటుంబం ఒక శాపం వచ్చింది. ఆ శాపంలో ఇతను ఏం చేశాడంటే భయముతో ప్రవర్తన మార్చుకున్నాడు. కాబట్టి ఏం చేశాడంట అంటే భయముతో కొంచెంసేపు దేవుడు ఏం చేశాడంటే దాన్ని వాయిదా వేశాడు. ఇతని నుంచి ఆ బ్యాడ్ టైం ని కొంచెం డిలే చేసి తన కొడుకుల టైం నుంచి దాన్ని అమలు చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. సొలొమోన్ గారు కూడా ఆయన ఏం చేయాలి? మొత్తం అంతా అనుభవించాలి, మొత్తం అంతా దాని గురించి రాయాలి. అది ఆయన జీవితంలో దేవుడు అనుకున్న ఒక ప్రణాళిక. ఆయనకి దేవుడే నెమ్మది కలగజేసినట్టుగా మనకి రాజుల గ్రంథాల్లో చూస్తామండి. సొలొమోన్ గారికి అసలు ఎవ్వరు అసలు పక్క నుంచి అసలు రాజు అంటే బోల్డ్ అని వస్తాయి కదండి, వాళ్ళతో యుద్ధం వీళ్ళతో యుద్ధం. కానీ బైబిల్లో ఏం రాయబడిందంటే యెహోవా ఆయనకి నెమ్మది కలగజేసినట్టు. ఎందుకు కలగజేశాడు? ఎంత పీస్ఫుల్ అంటే గుడ్ టైం. అతనికి ఎందుకు గుడ్ టైం ఇచ్చాడు? ఎందుకు గుడ్ టైం ఇచ్చాడంటే ఇతను దీన్ని మొత్తాన్ని తెలుసుకోవాలి. మొత్తం అంతా ఇతను జ్ఞానాన్ని అడిగాడు, నీతిగా ప్రవర్తిస్తున్నాడు. ఇంత మంచి వ్యక్తికి నేను ఏమి ఇవ్వాలనుకున్నాడు? దేవుడు గుడ్ టైం ఇవ్వాలనుకున్నాడు, గుడ్ టైం ఇచ్చాడు. కానీ అతను ఏం చేశాడంటే తన భార్యల వల్ల ఏం చేశాడు? అన్య దేవతలకి పూజించడం తన మనసును తిప్పుకున్నాడు. ఎప్పుడైతే తిప్పుకున్నాడో దేవుడు హెచ్చరించినా మారలేదో తన గుడ్ టైం ని దేవుడు బ్యాడ్ టైం గా మార్చేశాడండి. అప్పుడు తన దగ్గర ఉన్న వాళ్ళని, యెరోబాము తన దగ్గర ఉండేవాడే కదండి, అతనిని లేపుతాడు దేవుడు. లేపి అతన్ని చంపాలనుకుంటాడు సొలొమోన్, కానీ చంపలేడు. ఈ బ్యాడ్ టైం ఎందుకు వచ్చింది? తర్వాత చాలా ఇబ్బంది పడతాడు. ఎందుకంటే రాజ్యం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో దేవుడు ప్రత్యక్షమై ఇదిగో నీ దగ్గర నుంచి రాజ్యం తీసేస్తాను, ఇజ్రాయెల్ రాజ్యం నీ దగ్గర నుంచి ఉండదు అని ఎప్పుడైతే చెప్తాడో, కానీ నీ టైంలో చేయను తర్వాత చేస్తానని ఎప్పుడైతే చెప్తాడో అప్పటి నుంచి తర్వాత నుంచి సొలొమోన్కి చాలా బ్యాడ్ టైం స్టార్ట్ అవుద్దండి. ఆయన మీదకి అనేక మంది లెగుస్తారు. ముగ్గురిని దేవుడే లేపినట్టుగా మనం బైబిల్లో చూస్తామండి. ఎందుకు ఇతనికి బ్యాడ్ టైం వచ్చింది? సొలొమోన్కి ఎందుకు బ్యాడ్ టైం వచ్చింది? గుడ్ టైమే కదండి. అతను స్టార్టింగ్ లో ఏం టైం ఉంది? దేవుడు గుడ్ టైం ఇచ్చాడు, కానీ ఆ గుడ్ టైం ని ఏం చేసుకున్నాడు? పాడు చేసుకున్నాడు. మరి మనకు కూడా ఈ రోజు ఏమైనా ఉండొచ్చు. మీకు బ్యాడ్ టైం ఉండొచ్చు, మంచి టైం ఉండొచ్చు. ఈ గుడ్ టైం మీరు కావాలనుకుంటే మీరు ఏం చేయాలి? ఏం చేయాలో దేవుని మాట వినాలి. ఒకసారి పేతురు పత్రిక చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు అంటే గుడ్ టైమ్స్ కి వారసులగుటకు మీరు పిలువబడితే గనుక కీడుకి ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. తర్వాత అండి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరి వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దానిని వెంటాడవలను. ఇక్కడ జరుగుతున్న సందర్భంలో మంచి దినాలుగానే మీరు చూడాలంటే ముందుగా మీరు నాలుకని ఏం చేసుకోవాలి? సెటరైట్ చేసుకోవాలని చెప్తున్నాడు. తర్వాత మీరు మంచిని, నీతిని, సమాధానాన్ని వెతకాలి. మీరు కీడు నుండి తొలగి మేలు చేయాలి. ఏం చేయాలంటే మేలు చేయాలని, అంటే అందరికీ మంచి చేయాలి. అందరికీ మంచి చేస్తే దేవుడు నీకేం చెప్తున్నాడు? నీకు గుడ్ టైం స్టార్ట్ అవుతుంది అంటున్నాడు. అంటే గుడ్ టైం రావడం కోసం ఏం చేయాలో ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చారండి. ఏంటది? మంచి చేయాలి, మేలు చేయాలి. అక్కడ ఏముందంటే అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానము
వెతికి దాన్ని వెంటాడవలెనని ఉంది. అంటే మీకు గుడ్ టైం కావాలంటే ఏం చేయాలి? గుడ్ టైం కావాలంటే ఏం చేయాలి? కీడు నుండి తొలగి మేలు చేయాలి. అలాగే బ్యాడ్ టైం వచ్చింది అంటే మనకు అర్థం ఏంటి? అంటే రెండు సందర్భాలు మనం చూసాం. యోసేపు సందర్భాన్ని చూసి ఏం చేసాం? తనకి గుడ్ టైం రాబోతుంది కాబట్టి దానికి ముందు ఏం జరిగింది? పరీక్షా కాలంలో కొంచెం బ్యాడ్ టైం ఉండొచ్చు, కానీ గుడ్ టైం గా దేవుడు మార్చేశాడు. కానీ కొన్ని మందికి బ్యాడ్ టైం గా మార్చాడు. ఆ బ్యాడ్ టైం ఎందుకు మార్చాడు? వాళ్ళ ప్రవర్తన బట్టి. కానీ బ్యాడ్ టైం ఇచ్చిన, గుడ్ టైం ఇచ్చిన, ఇవన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయి? మనకి అనేక ఆలోచనలు పుట్టును, కానీ దేవుడు చెప్పిన మాట మాత్రమే స్థిరమవుతుంది. ఆయన అనుకున్నది మాత్రమే జరుగుతుంది. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, మీరు కాలానికి పైనున్న వాళ్ళు, ఇదిగోండి కాలములు సమయములు మీ ఆధీనంలో ఉన్నాయని మేము తెలుసుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, మీ వశంలో ఉన్న కాలాన్ని, ఆ గుడ్ టైం, ఈ టైమ్స్ అనేవి మా వశం అవ్వాలంటే అవన్నీ మీ వశంలో ఉన్నాయి. కాబట్టి ముందుగా మేము మీ వశం అవ్వాలని మేము నేర్చుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, మీ వశం అవ్వడం అంటే ఇదిగోండి తండ్రి మేలు చేయాలని మేము నేర్చుకున్నాం తండ్రి. ఇదిగోండి మేలు చేయడంలో మేము విసుకక చాలా జాగ్రత్తగా నడుచుకుంటే మాకు గుడ్ టైం ఉన్నాయని మాకు అర్థమైంది తండ్రి. అలాగే కీడు ఏదైతే జరుగుతుందో, కొన్ని ఈ బ్యాడ్ టైమ్స్ అనేవి యోసేపు సందర్భాన్ని చూసి ఇదిగోండి గుడ్ టైం కోసమే మీరు అక్కడ బ్యాడ్ టైం పెట్టినట్టుగా మాకు అది పరీక్షా కాలంగా మాకు అర్థమైంది తండ్రి. అలాగే ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో, ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా కీడు చేస్తారో, అలాంటి వాళ్ళకి మీదకి మీరు భవిష్యత్ జ్ఞానం తెలిసిన మీరు ఇదిగోండి తండ్రి బ్యాడ్ టైమ్స్ ని రప్పించినట్టుగా మాకు అర్థమైంది తండ్రి. ఈ చిన్న మాటని దేవా, ఈ మంచి మాటల్ని మా హృదయంలో విత్తి ఈ మాటల ప్రకారంగా మా జీవితాలు ఉండాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. ఇవన్నీ మా హృదయంలో పెట్టుకుని మంచి దినాలు మేము చూడగలుగుతున్నాం తండ్రి. అట్టి విధంగా సహాయం అందించాలని కోరుకుంటే చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.